నగరకల్లు నరసరావుపేట చిలుకలూరుపేట మండల పరిధిలోని ఆయకట్లకు నీరు అందించు చిలుకలూరుపేట మేజర్ కింద గ్రామాల్లో మిరప వరి పంటలు వేసి ఉన్నారు. వారికి ఏప్రిల్ నెల చివరి వరకు నీళ్లు అందించాలని ఈరోజు కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఆ గ్రామాల రైతులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటిపారుదల శాఖ వారు మార్చి నెల చివరి వరకు ఇస్తామన్న నీరు ఏప్రిల్ చివరి వరకు నీరు ఇవ్వాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేశామన్నారు. అందరూ కలిసి లింగంగుంట, అల్లూరుపాలెం, ఇక్కుర్తి, దేచవరం, చిలకలూరుపేట మేజరు ప్లస్ గోవిందపురం మైనర్ కింద ఉన్న రైతులు మొత్తం వచ్చి కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే రైతులందరూ పంటలు వేసుకున్నారు, చివరి దశలో ఉన్నాయి, వాటికి నీరు అవసరం. ఈ నెలాఖరు దాకా మనకు సాగునీరు విడుదల చేస్తే మొక్కజొన్న కానీ రెండో వరి రైతులు కానీ మిరప తోటలు అన్నీ గట్టెక్కుతాయని రైతులు ప్రార్థిస్తూ ఉన్నారు. దానికోసం అని చెప్పి మేమందరం వచ్చి కలెక్టర్ గారిని కలవడానికి కోసం రావడం జరిగింది. రైతులందరినీ కాపాడతారని కోరుకున్నాం. ప్రభుత్వం కూడా 5 రోజులు 10 రోజులు పెంచుతామని ఇచ్చారు. 10 రోజులు కాదు, ఈ నెలాఖరు వరకు కానీ మాకు సాగునీరు ఇస్తే రైతు సోదరులందరూ సంతోషంగా బయటపడతారు. అది కాదా, ఇప్పుడు ధరలు పెరిగి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఈ పంట చేతికి వస్తే వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు వచ్చిందని చెప్పి మేము కోరుకుంటున్నాం. నా పేరు బొడ్డపాటి శేషయ్య, 90DC వైస్ చైర్మన్ని. నేను పొలం తిరిగి చూశాను. 1000 ఎకరాలు నష్టపోయే పరిస్థితి వచ్చింది రైతులు. అయితే మేము అడిగాము, ఎస్సీ గారిని కూడా అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఇంకా 10 రోజులు ఇస్తామండి అంటున్నారు. మా ఉద్దేశం ఏంటంటే 10 రోజులు ఇచ్చినామంటే ఇప్పుడు ఆపినాబట్టి నెలాఖరికి ఆపుతామని వాళ్ళు ముందుగానే చెప్పేశారు. నెలాఖరికి ఆపినాబట్టే 10 రోజులకి ఆపినాబట్టి. అట్లా కాకుండా మా విన్నపం ఏంటంటే ఏప్రిల్ ఆఖరి దాకా వారబంది ఇచ్చినా మాకు ఇబ్బంది లేదు. ఆ నీళ్ళనే సర్ది జాగ్రత్తగా వాడుకుంటాం. 350 క్యూసెక్కులు ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 350 క్యూసెక్కులు ఇస్తున్నారు. 250 క్యూసెక్కులు ఇచ్చినా మేము సరిపెట్టుకుంటామండి. ఆ తర్వాత ఉండ నీళ్ళని తాగునీటికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ట్యాంక్ బండ్లు మొత్తం నింపుకున్నారు. ఈ నెలాఖరికి దాకా ఒక 15-20 టీఎంసీలు మనం వాడుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళు నీళ్ళు లేవని చెప్తున్నారు అధికారులు. అది కరెక్ట్ కాదా? ఆ నీళ్ళని జాగ్రత్తగా వాడుకుంటే మనకు సరిపడతాయి. అది కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి మేమందరం రైతుల తరఫున మేము అందరం కలిసి వచ్చాము.